రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2646 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సంబంధిత శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళా సాధికారతకు ఈ నియామకాలు దోహదం చేస్తాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సంబంధిత శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. తొలి దశలో ఏదైతే ఈ పోస్టుల భర్తీలో తొలి దశలో 2646 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా గుమ్మడి సంధ్యారాణి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలియజేశారు. గ్రామీణ స్థాయిలో మహిళల సాధికారతకి నియామకాలు దోహదం చేస్తాయని అయితే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అయితే పార్వతీపురం జిల్లాలో మొత్తం 263 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇది అయితే ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, సహాయకురాలే కావచ్చు, అందరూ కూడా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని చెప్పారు. చిన్నారులు పోషణ, విద్యాసేవలు మరింత మెరుగుపడతాయని చెప్పని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. అయితే ఎప్పటి నుంచో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పడం అయితే ఎప్పటి నుంచో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని దిశగా ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే అంగన్వాడీ వ్యవస్థలో పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టినట్లుగా మంత్రి తెలియజేశారు. అర్హులైన ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, మహిళలు, వారి నుంచి ఈ దరఖాస్తులు సేకరించి ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని గుమ్మడి సంధ్యారాణి అయితే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి వారి ఆదేశాల మేరకు ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, నేను 2 శాఖలకి మంత్రిగా ఉన్నాను. అయితే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో గత 6-7 నెలల క్రితం మీ అందరికీ కూడా తెలుసు, మినీ అంగన్వాడీలన్నీ మెయిన్ అంగన్వాడీలుగా మార్చారు. 5,000 అంగన్వాడీలు. ఆ అంగన్వాడీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్లుగా మారితే అక్కడ ఆయాలుగా అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మేము ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ రోజు మొదటి విడతగా 2,645 ముందుగా ఇస్తున్నాం. తర్వాత రెండో విడతగా మిగిలినవన్నీ కూడా మొత్తం 5,000 ఆయాలను కూడా నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి అతి త్వరలో పూర్తి చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి